భూప్రదక్షిణానికి బయలుదేరాడట. ఎందుకీ చంద్రాయణం? విప్రుల గోధనాన్ని రక్షించటానికి, గాంధీవం తెచ్చుకోవటానికై వెళ్లి ఏకాంతంగా ఉన్న ద్రౌపదీ ధర్మరాజులను చూశాడట. అలాగా? అది అన్నదమ్ములు ఏర్పరచుకున్న నియమానికి విరుద్ధమేమో. అందుకే భూప్రదక్షిణం బయలుదేరాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? గంగా తీరంలో పుణ్యతీర్థాలు దర్శిస్తున్నాడు. ఎవరన్నయ్య? సమయానికి పిలిచినట్టే వచ్చింది మా మరదలు. సుభద్ర ఉత్సాహం చూశారా? ఎవరో కాదమ్మా, మన మేనత్త కొడుకు అర్జునుడే. మన నగరానికి వస్తారా? రాకపోతే నీకు కోపం రాదు? వదినా. ఏమి అందం, ఏమి చందం. మరే మరే మా నాన్నగారు రాజగురువు. ఏ రాజా? ధర్మరాజు. యమధర్మరాజు కాదు, వారి అబ్బాయి. నా పేరా విశారదా? అదే నా పేరు, అదే. మరి నీ పేరు? విశారదా. ఎంత కోమలం, మృదు, తర, తమ, కరం. ఎంత మంచి చెయ్యి. నెయ్యి నెయ్యి. ఏమిటో మోట సరసం. అర్ధరాత్రి వేళ నెయ్యేమిటి విశారదా? ఏమిటి పలవరింత? అదే వింత. ఓ అమ్మాయి అంటే ఆడపిల్లన్నమాట. అందాల పరిణ, ఒప్పుల కుప్ప. ఒప్పుకున్నాం. ఆ తర్వాత మన కోసం, నా కోసం వచ్చింది వెతుక్కుంటూ. ఎక్కడా మగవాడే దొరకనట్టు నీ కోసం వెతుక్కుంటూ రావటం ఏమిటయ్యా? పడుకో. నేనంటే అంత ఎగతాళిగా ఉందమ్మా నీకు? పడుకోబయ్యా. నాకు మొలతాడుంది మహారాజా. అదే నా పేరు, అదే. మరి నీ పేరు? విశారదా. ఎంత కోమలం, మృదు, తర, తమ, కరం. ఎంత మంచి చెయ్యి. నెయ్యి నెయ్యి. ఏమిటో మోట సరసం. అర్ధరాత్రి వేళ నెయ్యేమిటి విశారదా? ఏమిటి పలవరింత? అదే వింత. ఓ అమ్మాయి అంటే ఆడపిల్లన్నమాట. అందాల పరిణ, ఒప్పుల కుప్ప. ఒప్పుకున్నాం. ఆ తర్వాత మన కోసం, నా కోసం వచ్చింది వెతుక్కుంటూ. ఎక్కడా మగవాడే దొరకనట్టు నీ కోసం వెతుక్కుంటూ రావటం ఏమిటయ్యా? పడుకో. నేనంటే అంత ఎగతాళిగా ఉందమ్మా నీకు? పడుకోబయ్యా. నాకు మొలతాడుంది మహారాజా. అర్జున, అర్జున, ఫల్గుణ, కొంటె తాచుల్లారా, నన్ను ఉలికిస్తున్నారుగా? లేదమ్మా, ఉలికిస్తున్నాం. ఇకిలించారుగా, ఇక వెళ్ళండి. భరిస్తావా అర్జున? ధరిస్తానా? అందుకనే వచ్చింది, మెచ్చింది, కితకితలు పెట్టింది, కిలకిలా నవ్వింది.
ఏమిటిది రాజకుమారి? ఆ, ఏముంది? అగపడుతున్నదే ఈ నీ సాహస నాగజాతికి అవమానం. ఎవరా వ్యక్తి? ఆ వివరాలు మీకు అనవసరం. అవసరం ఉండబట్టి అడుగుతున్నాను. ఆ హక్కు మీకు లేదు. చెప్పవలసిన నిర్బంధం నాకు లేనే లేదు. ఉంది ఉలూచి. నీవు మా రాజకన్యం. నీ స్వేచ్ఛా విహారాన్ని మేము మన్నించం. మీ మన్ననతో నాకు నిమిత్తం లేదు. ఎలా ఉండదో చూస్తాం. నీ తండ్రి నాగరాజు ఈ అత్యాచారాన్ని ఎలా సహిస్తాడో నేను చూస్తాను. ఈ ధృతరాష్ట్రం అంటే ఎవరో నిరూపిస్తాను. ఈ అధిక ప్రసంగంతో అతిథికి నిద్రాభంగం చేయకండి. ఆ? మహారాజ్ కుమారికి ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళండి. సరే. ఒరే తెలివి ఎలా కొరివి చూస్తున్నావా? చూసేశాను. ఏం చేద్దాం? చంపేద్దాం. తెలివి కొరివి విన్నావా? చెవులు గింగురుమంటున్నాయి. ఈ చిలకను, ఈ పిట్టను, ఈ పక్షిని చంపితే బ్రహ్మత్యట. అదెట్టా ఎట్టారా పక్షి? పక్షిని కాదురా నిరక్షర కుక్షి. నేను మనిషినే. మా నాన్నగారి పేరు సౌమ్యుడు. అరే తెలివి తెలుసుకున్నారా కొరివి? ఏ చిలక అయితే పంజరం లేందుకు బయటికి దయచేయి. కొరివి హే మానవాకార, హే భక్తమందార, హే రౌద్ర నిజ్వాల కల్లోల, హే వీర, హే ధీర, హే వీర హనుమంత, హే వాయుపుత్ర పట్, హే బాలగాత్ర పట్, హే వీరాంజనేయ. ఏమిటి అవతారం? నువ్వా? అయితే మన అవతారంలో అవతారం. అయితే ఏం చేశావు? ఎవరు అన్నారు? చెప్పాను. వినలేక పడి చచ్చి ఊరుకున్నారు. చూడలేక వాళ్ళ నాన్నగారు నిన్నేం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? దత్తు తీసుకుంటారు. ఇలా వచ్చి నీ ఊపిరి తీసుకుంటారు. అబ్బబ్బబ్బబ్బ! చాలు, తెలిసింది, తెలిసిపోయింది.